నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయలు. ఇప్పుడు పరాభవనామ సంవత్సరము నడుస్తూ ఉంది. పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, రాహుకేతువులు, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. మేషరాశిలో కుజుడు అంటారు, అంటే అంగారకుడు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మే నెల 12వ తేదీ 13వ తేదీ నుండి జూన్ 22-23వ తేదీ వరకు అంగారకుడు కన్యారాశిలో మేషరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. దాంతోపాటు వృషభ రాశిలో ప్రస్తుతము రవి బుధ గ్రహాలు, అంటే తులారాశికి లాభస్థానాధిపతి, భాగ్య లాభాధిపతులు. అంటే తులారాశికి 9వ స్థానము భాగ్యస్థానం అంటారు, అంటే అదృష్టాన్ని తెలియజేసే స్థానము, అదృష్టాన్ని కలిగించే స్థానం భాగ్యస్థానం. దాని అధిపతి బుధుడు. సో ఆ బుధుడు తులారాశికి లాభస్థానము 11వ స్థానాధిపతి అయిన సూర్యుడితో పాటు కలిసి ఈ రవి బుధ గ్రహాలు తులారాశికి 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నాయి. దాంతోపాటు 8వ స్థానము అయిన వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నాయి రవి బుధ గ్రహాలు. తర్వాత ఇవి ఒక 2 వారాల తర్వాత తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. రవి బుధ గ్రహాలు అంటే భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రస్తుతము తులారాశి నుండి భాగ్యస్థానమైన మిథున రాశిలో బృహస్పతి శుక్రునితో పాటు సంచరిస్తూ ఉన్నాడు. దేవగురు బృహస్పతి ఈ తులారాశికి అధిపతి అయిన శుక్రాచార్యంతో భాగ్యస్థానం 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రస్తుతము తులారాశికి సంబంధించిన గోచార గ్రహస్థితి. ఇందులో జూన్ 2వ తేదీ తర్వాత ముఖ్యమైన గ్రహము, అతి అదృష్టము కలిగించే బృహస్పతి, అంటే దైవాంశను కలిగినవాడు, ఈశ్వరుని అంశ కలిగినవాడు, ఎంతో అదృష్టాన్ని, పేరు ప్రఖ్యాతులను కలిగించేవాడు, దాంతోపాటు ఎంతో ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని చేకూర్చేవాడు బృహస్పతి అంటారు, దేవగురు బృహస్పతి. ఈయన సాధారణంగా ప్రతి రాశిలోనూ ఒక సంవత్సరం కాలం పాటు సంచరిస్తూ ఉంటాడు. మొత్తం రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు తీసుకుంటాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మిథున రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు ఒక సంవత్సర కాలం నుండి. ఆయన కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీ మారడం జరుగుతుంది. సో ఇది చాలా పుణ్యకాలము, చాలా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఏడాది పాటు అక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తుంటాడు. సో ఈ బృహస్పతి ఈ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఎక్కడైతే బృహస్పతి స్థితి పొంది ఉంటాడో ఆయన వీక్షణ, ప్రత్యేక వీక్షణ అంటారు, అంటే చూడడము, దృష్టి సారించడము అంటారు. సాధారణంగా ఈ 3 గ్రహాలకు విశేష దృష్టి కలిగి ఉంటారు. బృహస్పతి, శనేశ్వరుడు, అంగారకుడు, ఈ 3 గ్రహాలకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. అంటే ఇతర గ్రహాలు తాము ఎక్కడ స్థితి పొంది ఉంటారో అక్కడ నుండి 7వ స్థానాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ ఈ బృహస్పతి, శనేశ్వరుడు, అంగారకుడు అంటే కుజగ్రహం, వీరు ఒక్కొక్కరు 3 స్థానాల్ని ప్రత్యేక దృష్టితో, విశేష దృష్టి అంటారు, అటువంటి దృష్టి కలిగి ఉండి ఆయా రాశులను చూడడం జరుగుతుంది. ఆ విధంగా బృహస్పతి తానున్న రాశి నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, భాగ్యస్థానము అంటే 9వ స్థానాన్ని, అదృష్టం కలిగించే స్థానమైన 9వ స్థానాన్ని చూడగలుగుతాడు. సో ఆ వీక్షణ అంటారు, ప్రత్యేక వీక్షణ. ఇటువంటి ప్రత్యేక వీక్షణ కలగడం ద్వారా ఆయా రాశులు, ఏ రాశుల మీద అయితే ఈ బృహస్పతి వీక్షణ కలిగి ఉంటుందో ఆ రాశులు కొద్దిగా అదృష్టం కలిగి, అంటే ఆ రాశిలో జన్మించిన వారికి ఎంతో అదృష్టం కలిగి ఉంటారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న కోరికలు కానీ, ఏదైనా వారికి అంచనాలు కానీ ఉంటే అవన్నీ నెరవేర్చుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా బృహస్పతి ఇప్పుడు తులారాశి వారికి కర్కాటక రాశి 10వ స్థానం అవుతుంది, అంటే వృత్తి ఉద్యోగాలు తెలియజేస్తుంది కర్కాటక రాశి. అటువంటి స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా వీరికి నూతన వృత్తి ఉద్యోగాలు లభించే అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ మంచి అవకాశాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ సంబంధించిన ఇతర శాఖలు కానీ, ముఖ్యంగా అదర్ కంట్రీస్ అంటారంటే ఇతర దేశాలలో ఏదైనా వీసా పాస్పోర్ట్ సంబంధించిన ప్రయత్నాలు చేయడము, ఇతర దేశాల్లో ఏదైనా
విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఇటువంటివన్నీ ఫలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి బృహస్పతి గ్రహానికి ఉచ్చస్థానం అవుతుంది. అక్కడ ఉచ్చస్థానంలో బృహస్పతి ఉండడం ద్వారా తులారాశి వారికి సాధారణంగా 3వ స్థానానికి 6వ స్థానానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు బృహస్పతి. 3వ స్థానం అంటే ఇంటెలెక్ట్ అంటారు, అంటే గ్రాహశక్తి, కొద్దిగా తెలివితేటలకు సంబంధించిన విషయాలు, జ్ఞాపక శక్తి, ఇవన్నీ తృతీయ స్థానాన్ని అనుసరించి ఉంటాయి. సో ఆ విధంగా 3వ స్థానానికి 6వ స్థానానికి ఆధిపత్యం కలిగిన బృహస్పతి దశమ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా నూతన విద్యా అవకాశాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు ఇవన్నీ ఫలించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుండి కానీ కొన్ని మాసాల నుండి కానీ ఇటువంటి ప్రయత్నాలు ఏవైనా చేసి ఉంటే అవి భంగపడి ఉంటే విఫలయత్నాలు అంటారు. అంటే ఉన్నత విద్య కోసం చేసిన ప్రయత్నాలు కానీ లేకుంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ అది ఏ రంగమైనా కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ రంగం కానీ మంచి గుర్తింపు కలిగిన సంస్థలు, ఆర్థిక సంస్థలు కానీ బ్యాంకు సంబంధించిన సంస్థలు, ఇటువంటి అంటే బ్యాంకు ఉద్యోగార్థులు ఎవరైనా ప్రయత్నించి ఉంటే గతంలో ఏదైనా అవి వారు పొంది ఉండకపోవచ్చు, దగ్గరకు అంటే చాలా చేరువుగా వచ్చి వారి రిజల్ట్స్ అంటే వ్రాత పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ అతి చేరువలో అవి చేతికి రాకుండా, అందుబాటు రాకుండా అదే పొందలేకపోయి ఉంటారు. ఇటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు బృహస్పతి యొక్క దశమ స్థాన సంచారం వల్ల పొందే అవకాశం ఉంటుంది. కొద్దిగా శ్రమపడి మరో ప్రయత్నం చేస్తే, సిన్సియర్గా ప్రయత్నం చేస్తే వీరు మంచి గుర్తింపు, రాణింపు పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాలు కానీ, ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఇతర నార్త్ అంటే ఉత్తర దేశానికి సంబంధించిన ఉత్తర ప్రాంతంలో ఏదైనా వృత్తి ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఉంటే ఉత్తర దిశ నుండి ఏదైనా వీరికి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఉంటుంది. సో ఎందుకంటే కర్కాటక రాశి ఉత్తర దిశను సూచిస్తుంది. అక్కడ బృహస్పతి స్థితి పొంది ఉండడం ద్వారా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య దిశ కానీ ఉత్తర దిశ కానీ ఉన్న ఆ దిశల్లో ప్రయత్నాలు చేస్తే ఎక్కువగా ఫలితాలు కనపడే అవకాశం ఉంటుంది, శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆ విధంగా తర్వాత వీరికి శనేశ్వరుడు 6వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. అంటే షష్టమ స్థానము, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని సంచారం వీరికి శత్రుజయము, గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు మిత్రులుగా మారడము, లేకుంటే మీ మీద ఏదైనా దుష్ప్రచారం చేయడం కానీ, ఏదైనా ఎటువంటి హాని చేసే ప్రయత్నాలు ఎవరైనా చేసినా కూడా అవి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. అది శనేశ్వరుడు 6వ స్థానంలో ఉండగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు, ఏదైనా ప్రయత్నాలు చేస్తే సులభంగా అంటే కొద్దిగా కష్టపడి కొంత శ్రమ పడితే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ శని 6వ స్థానంలో సంచరించిన సమయంలో దాదాపుగా వచ్చే ఏడాది 2027 జూన్ జూలై వరకు శనీశ్వరుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. అంటే తులారాశి వారికి అది 6వ స్థానం అవుతుంది. అక్కడ శని సంచరించడం ద్వారా వీరికి శనీశ్వరుడు మరో ముఖ్యమైన విషయము, శనీశ్వరుడు తులారాశి వారికి మహారాజయోగకారకుడు, అంటే రాజయోగం కలిగించే ఒక అతి ముఖ్యమైన శుభగ్రహంగా జ్యోతిషాస్త్రంలో పేర్కొనబడి ఉంది. ఎందుకంటే ఒక కేంద్ర స్థానము ఒక కోణ స్థానంకి అధిపత్యం కలిగి ఉంటాడు. 4, 5 స్థానాలకు అధిపతి. ఈ తులారాశి వారికి చతుర్థ స్థానము పంచమ స్థానానికి ఆధిపత్యం కలిగిన శని షష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం ద్వారా ఏదైనా కష్ట నష్టాలను ఓవర్కమ్ చేస్తూ, అంటే అధిగమిస్తూ మంచి కష్టపడి మంచి అదృష్టాన్ని పొందే ఎన్నో అవకాశాలను శని కల్పిస్తాడు అని దీని భావము. అదేవిధంగా బృహస్పతి కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు ప్రవేశించిన తర్వాత ఈ బృహస్పతి దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ స్థానంలో సంచరిస్తాడు ఈ తులారాశి వారికి ఒక ఏడాది పాటు. సో ఆ సమయంలో ఈ 4 యోగకారకుడు తులారాశికి ఎవరైతే ఇందాక చెప్పినట్టు శనీశ్వరుడు మహాయోగకారకుడు అవుతున్నాడో, అటువంటి యోగకారకుడు మీనరాశిలో స్థితి పొంది ఉన్న ఈ శనీశ్వరుడి మీద ఈ బృహస్పతి యొక్క దృష్టి కలిగి ఉండడం ద్వారా గతంలో ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, గృహ సంబంధం ఏదైనా ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసులు కానీ, వ్యాజ్యాలు కానీ, ఏదైనా కుటుంబ సమస్యలు కానీ ఇవన్నీ ఏదైనా వేధించి ఉంటే, దాంతోపాటు ఏదైనా
పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు అంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, సంతానం లేని వారికి సంతానం కలగకుండా పోవడము, లేదా సంతానం కలిగినా ఏదో ఒక అనారోగ్యాలు కలిగి ఉండడము, ఇటువంటి ఫలితాలు. లేకపోతే సంతానం ఉన్నవారికి ఆల్రెడీ వారి విద్యా విషయాల్లోనూ అభివృద్ధి విషయాల్లోనూ అభివృద్ధి కుంటుపడము, ఇటువంటి విషయాలు గతంలో ఒక ఏడాది క్రితం చవిచూసి ఉంటారు. అటువంటి దుష్ఫలితాల నుండి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 4, 5 స్థానాలు అంటే 5వ స్థానం పూర్వపుణ్య స్థానం అంటారు, దాన్ని పుత్రస్థానం అని కూడా అంటారు, సంతాన స్థానం. సో ఈ క్షేత్రస్థానము మానసిక సుఖ సంతోషాలకు సంబంధించిన 4వ స్థానము అయిన అధిపతి అయిన శనీశ్వరుడు 5వ స్థానానికి కూడా ఆయన ఆధిపత్యం కలిగి ఉంటాడు. అంటే ఈ తన సంకల్ప బలము, సంకల్ప సిద్ధి, ఏదైతే వీరు కోరికలు కలిగి ఉంటారో వాటికి సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అంటే పిల్లలకు సంబంధించి ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, పెళ్ళిళ్ళు కానీ ఇటువంటి శుభకార్యాలు చేయాలన్నా అవి వాయిదా పడుతూ వచ్చి ఉంటాయి. ఇప్పుడు గురువు యొక్క జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్న గురువు యొక్క విశేష దృష్టి ఈ శనిశ్వరుని మీద ఉండడం ద్వారా ఈ చాలా అదృష్టమైన అయిన కాలం అని చెప్పవచ్చు. ఈ విధంగా ఇంటికి సంబంధించిన విషయాలు, ఏదైనా భూతగాదాలు, ల్యాండెడ్ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు, గతంలో ఏదైనా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా గృహ నిర్మాణాన్ని చేయదలిచి మధ్యలో ఏదో ఇబ్బందులు పడి ఆపివేసి ఉండడం కానీ, లేకుంటే ఏదైనా లిటిగేషన్స్లో ఇరుక్కొని ఉన్నా కూడా వారి ఆస్తిపాస్తులకు సంబంధించి, లేదా భాగస్వామ్య విషయాలు కానీ, అన్నదమ్ములు ఏదైనా ఆస్తిపాస్తులు, వారసత్వ ఆస్తిపాస్తులు పంచుకునే విషయాల్లో కానీ ఏదైనా అభిప్రాయ భేదాలు కలిగి ఉంటే, వారు కోర్టు దాకా వెళ్ళి ఉంటే అటువంటి వాటికన్నిటికీ ఇప్పుడు పరిష్కారము కనబడుతుంది. అవన్నీ పరిష్కరించబడతాయి ఈ బృహస్పతి యొక్క విశేష దృష్టి ద్వారా. ఇది చాలా ముఖ్యమైన అదృష్టం అని చెప్పవచ్చు. దాంతోపాటు తులారాశికి ముఖ్యంగా ద్వితీయ సప్తమాధిపతి అంటే 2వ స్థానానికి 7వ స్థానానికి ఆధిపత్యం కలిగిన అంగారకుడు కుజగ్రహము 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో స్వక్షేత్రంలో స్థితిపతి ఉన్నాడు. ఇప్పుడు దాదాపుగా ఒక 15 రోజుల నుంచి మే 2026 మే 13వ తేదీ నుండి ఆయన అంగారకుడు సప్తమాధిపతి అంటే వివాహానికి సంబంధించిన, భాగస్వామికి సంబంధించిన గ్రహము. అంగారకుడు 7వ స్థానంలో తన స్వక్షేత్రంలో స్థితిపతి ఉన్నాడు. మరో 20 రోజులు 3 వారాల పాటు అక్కడే కొనసాగుతాడు. సో ఈ సమయంలో ఏదైనా వివాహ ప్రయత్నాలు, పిల్లలకు కానీ వారి సంతానానికి ఏదైనా వివాహ ప్రయత్నాలు కుదిరే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించిన తర్వాత వీరికి బృహస్పతికి ఇందాక చెప్పినట్టు ప్రత్యేక వీక్షణలు ఉన్నాయి. 5, 7, 9 స్థానాలు చూడగలుగుతాడు తాను ఎక్కడున్నాడు అక్కడి నుంచి. ఆ విధంగా కర్కాటక రాశి నుండి బృహస్పతి వృశ్చిక రాశిని, మకర రాశిని, మీనరాశిని చూడగలుగుతాడు. సో ఈ విధంగా కూడా వీరికి మకర రాశి తులారాశి నుండి 4వ స్థానం అవుతుంది. అంటే మానసిక సుఖ సంతోషాలు, గృహ వాతావరణం, అద్భుతమైన ఆనందకరమైన గృహ వాతావరణం కలిగి ఉంటారు. దాంతోపాటు అదే ఇంటికి సంబంధించిన సమస్యలు కానీ, భూమికి సంబంధించిన తగాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత మీనరాశిని కూడా, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు కూడా చూడగలుగుతాడు. సో తులారాశికి అత్యంత యోగకారకుడైన శనీశ్వరుడిని బృహస్పతి చూడడం ద్వారా ఎన్నో సమస్యలు, ఆత్మన్యూనత భావము, మానసిక సమస్యల నుండి వీరు విముక్తి పొందే అవకాశం ఉంటుంది. వీరికి ఇతర బాధ్యతలు ఏమైనా ఉన్నా కూడా చాలా కాలం నుండి బాధ్యతలు, బరువు బాధ్యతలు అంటారు, అటువంటి వాటి నుండి కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో అంగారకుడు సంతరిస్తున్నాడు కుజగ్రహము. సో వీలైతే ఒకసారి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా పంచామృతాభిషేకము లాంటి కార్యక్రమాలు ఏదైనా చేయగలగడం ద్వారా వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ తులారాశిలో జన్మించిన వారు కానీ, లేదా వారి సంతానం ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు కుమారస్వామి అంటారు, అదే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలైన మాకలీ దుర్గము, అది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. మాకలీ దుర్గం కానీ, లేకుంటే ఈ కుక్కే సుబ్రహ్మణ్య అని, అది ధర్మస్థలానికి సమీపంలో ఉంటుంది. ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు మీదుగా వెళ్తే మీరు ధర్మస్థలం చేరుకోవచ్చు. అక్కడ నుండి సమీపంలో కుక్కే సుబ్రహ్మణ్య అని ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి
మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ప్రత్యేక పూజలు చేయించి ఏదైనా అభిషేక అర్చనలు చేయించడం ద్వారా వివాహానికి సంబంధించిన సమస్యలు ఏదైనా కలిగి ఉంటే, అంటే ఏదైనా విడాకులు తీసుకుని ఉన్నా, గతంలో వివాహం జరిగిన వారు ఏదైనా అభిప్రాయ భేదాలు కలిగి విడాకులు తీసుకున్నా, లేకుంటే విడివిడిగా ఉన్నా, ఒకవేళ విడాకులు తీసుకోకుండా సపరేట్గా విడివిడిగా జీవిస్తున్నా, అటువంటి వారు తిరిగి కలిసే అవకాశం ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా. దాంతోపాటు ఎక్కడైనా ఇటువంటి మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ముఖ్యంగా ప్రదక్షిణలు అంటారు. ప్రదక్షిణ ప్రియుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి సాధారణంగా ఎక్కువ సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనీసం 9 మార్లు ప్రదక్షిణ చేయాలి, లేకుంటే 9 టోటల్ సంఖ్య వచ్చే విధంగా 18 కానీ 27 కానీ 36 కానీ ఈ విధంగా 45 కానీ ఇన్ని ప్రదక్షిణలు సుబ్రహ్మణ్య కుమారస్వామికి ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా వారు గత జన్మ పాపకర్మ ఫలితాలు కానీ సర్పదోష నాగదోషాలు కానీ ఏదైనా ఉంటే అవి నివృత్తి అయ్యి వారికి వివాహ యోగ్యత కలగడము, లేకుంటే వివాహమైన వారు పిల్లల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే చాలా కాలం కిందటే వివాహం అవుతుంది కానీ సంతానం కలిగి ఉండదు. ఇటువంటి వారికి కూడా ఈ తులారాశి, ప్రత్యేకంగా తులారాశి చెందినవారు, ఎందుకంటే సప్తమాధిపతి అంగారకుడు అవుతున్నాడు, ద్వితీయాధిపతి కూడా అంగారకుడే అవుతున్నాడు. సో ఈ కుజగ్రహానికి అంటే కుమారస్వామికి మనం ఏదైనా అర్చనలు అభిషేకాలు చేయడం ద్వారా కుజగ్రహ శాంతి జరిగి ఈ భూతగాదాలు వివాదాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రక్త వ్యాధులు అంటారు, అంటే మధుమేహ వ్యాధి ఇటువంటివి వీటి మీద కూడా మంచి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుతానికి తులారాశి నుండి 8వ స్థానంలో రవిబుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. లాభాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. కొద్దిగా ప్రభుత్వ పరంగా ఏదైనా ఒత్తిళ్ళు ఇబ్బందులు వీరు ప్రస్తుతం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ వ్యాపార వర్గాలు కానీ కొంతవరకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే శ్రమ అధికంగా ఉంటుంది. లాభాలు గడించినా కూడా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా లేదా వినడం ద్వారా, ఆదిత్య హృదయం ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన శ్లోకాలు ఉంటాయి, వాటి వినడం ద్వారా కూడా వీరికి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, జ్వరపీడలు కానీ ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే అవి వాటి నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. అది తులారాశికి సంబంధించిన 8వ స్థానంలో ఉన్న రవి బుధుల యొక్క సంచార ఫలితము. తర్వాత భాగ్యస్థానంలో బృహస్పతి శుక్రుడితో పాటు సంచరిస్తున్నాడు. ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అంటే ఏదైనా తల్లిదండ్రుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి కూడా బాగానే ఉందని చెప్పవచ్చు. వారి పెద్దవారి యొక్క ఆరోగ్యం కానీ పెద్దవారి సహాయ సహకారాలు కుటుంబ పెద్దలు కానీ లేకుంటే తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఈ విధంగా వాటి నుండి కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తే అవకాశం ఉంటుంది. తర్వాత తులారాశి వారు సాధారణంగా వీరికి ఇంద్రనీలము అంటారు, అంటే నీలము బ్లూ సఫైర్ అంటారు. ఇంద్రనీలము మయూర నీలము అని నీలిరంగు గల ఒక రత్నం ఉంటుంది, దాన్ని బ్లూ సఫైర్ అంటారు. అది మధ్యవేలికి ధరించడం ద్వారా, శనివారం రోజు మధ్యవేలికి ధరించడం ద్వారా వీరికి మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లోనూ. ఇది చెప్పదగిన సూచన. సో మరిన్ని ముఖ్యమైన విషయాలు మరో వచ్చే వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.